మీలో ఎంతమందికి నిన్న నామినేషన్స్ చూసినప్పుడు అబ్బా! వీళ్ళు కరెక్ట్ పాయింట్ అడిగారు, వీళ్ళు జెన్యూన్‌గా నామినేట్ చేశారు అని ఎవరనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నాకైతే తనూజ విషయంలో అనిపించిందనమాట. తనూజ కరెక్ట్‌గా నామినేట్ చేసింది అండ్ జెన్యూన్‌గా నామినేట్ చేసింది. 10,000% కరెక్ట్ పాయింట్స్ పెట్టయితే భరణి గారిని నామినేట్ చేసింది. ఎపిసోడ్‌లో చూస్తే ఇదేంటి తనూజ ఇలా మాట్లాడుతుంది, తనూజ ఏంటి చాలా రూడ్‌గా మాట్లాడుతుంది, అసలు తనూజ రాంగ్ పాయింట్స్ పెడుతుంది, అసలు తనూజ మాట్లాడేది కరెక్ట్ కాదు అనిపించింది. బట్ లైవ్ చూస్తే అనిపిస్తది జనాలు ఏమనుకుంటున్నారో తన ఆట తీరు గురించి, తన మాట తీరు గురించి ఏవైతే పాయింట్స్ అనుకుంటున్నారో అవే పాయింట్స్ పెట్టి అడిగిందనమాట. ఎందుకంటే బయటికెళ్ళొచ్చినా కూడా తన సేఫ్ గేమ్ ఆడడం మానలేదు. మొన్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో చూసాము ఆల్రెడీ. సో తన హౌస్‌లో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి జెన్యూన్‌గా నామినేట్ చేసింది తనూజ. అండ్ ఇంకో విషయంలో నాకు నచ్చింది ఏంటంటే ఏదైతే ఇమాన్యుయల్ విషయంలో నామినేట్ చేసిందో, సో ఇమాన్యుయల్ అన్న విషయంలో చాలా తప్పుగా నామినేట్ చేసింది. ఎందుకంటే తను గ్రడ్జ్ పెట్టుకొని నామినేట్ చేసిందని అయితే అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు కాబట్టి ఈసారి ఇమాన్యుయల్ నామినేట్ చేసి రాంగ్గా పోర్ట్రే చేద్దామని చెప్పేసి తను నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇమాన్యుయల్ని లైవ్లో కూడా చెప్పింది నేను తప్పు చేశాను, సారీ అని చెప్పేసి. సో నాకైతే తనూజ భరణి గారి విషయంలో చాలా కరెక్ట్గా నామినేట్ చేసింది అనేది అనిపించింది అనమాట. అండ్ ఇంకో విషయం నాకు నచ్చింది ఏంటంటే నిన్న ఎపిసోడ్లో నేను నామినేషన్లో రీతు చౌదరి ఏమన్నా నా బంగారం నిజంగా. సంజన గారు అన్ని మాటలని అన్ని అన్నా కూడా నాకు ఎవరు సపోర్ట్ లేరు, నీకు సపోర్ట్ ఉన్నారు అది ఇది అని చెప్పేసి నా కోసం ఎవరు సాక్రిఫైస్ చేశారంటే ఇంకా సంజన గారి గురించి మనకు తెలిసిందే కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ అయినా కూడా తన హెయిర్ కట్ సాక్రిఫైస్ గురించి ఒక్క మాట ఎత్తలేదు, ఒక్క మాట కూడా అడగలేదు. అండ్ ఇంకో విషయం నచ్చింది ఏంటంటే తను అంతలాగా మాటలు అనేసి కిచెన్లోకి వెళ్ళి నేను సిక్ అని చెప్పి ఏడ్చినప్పుడు నిజంగా వెళ్ళి ప్యాంపరింగ్ చేసిన విధానం ఉందా, నిజంగా రీతు చౌదరి షీ డిజర్వ్ ఇన్ టాప్ 5 అయితే అనిపించింది అనమాట. నిజంగా టాప్ 5 కంటెస్టెంట్ లక్షణాలు రీతు చౌదరికి ఉన్నాయని అయితే అనిపించింది. నిజంగా తన మాట తీరు, తన ఆట తీరు, తను ఏదైతే చేస్తుందో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో మీలో ఎంతమంది నామినేట్ అయిన వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అయిపోవాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.